రే మీ అమ్మొస్తుందిరా. పులావతి వస్తుంది, పులావతి. అందరం కలిసి మాట్లాడుకోవడం చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. ఈర్ష్యావతి, అసూయావతి, గయ్యాలి గంపావతి. నాన్న గంట కొట్టింది గంటావతి, వంట చేసిందంట వంటావతి. రానా ఎవరో ఎంత స్ట్రాంగ్ చూసుకుందాం, ఎవరి అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకుందాం. భాలేవారే, నా వంట గుమగుమల వాసన చూస్తే ఆకలి తన్నుకొస్తుంది. ఎక్కడో ఎలక చచ్చిన వాసన వస్తుంది. హే, లేదురా, మీ అమ్మ వంట తాలూకు గుమగుమ. ఎలకనెందుకేసి వండుతుంది? ఫస్ట్ ఈ లక్షలు మింగినోడికి పెట్టు, వాడు మింగిన తర్వాత బాగుంటే నేను ప్రయత్నిస్తా. రేయ్, నువ్వు నా వంట తినే దున్నపోతలా తయారయ్యావురా. అంతకుముందు ఏనుగులా ఉండేవాడు, ఇవాళ పీనుగులా తయారవుతాడేమో. కాబట్టి వంకలు పెట్టకుండా తినండి. మీనా వంటకి వంక పెట్టే వంకావతి వండిన కూరలు తిని తరించండి. అరే, నీకు కారుందా? రెడీగా ఉంది. నీ కారుకేమైంది? చోళ్ళే కరి తిని చచ్చిందా? 2 కార్లు అవసరం అయ్యేలా కనిపిస్తున్నాయి. లక్షలు మింగావు, నగలు మింగావు, ఈ కూర మింగలేవా? మర్యాదగా మింగిపో, లేదంటే అమ్మ మనసు నొచ్చుకుంటుంది. ఒరే మనోజ్, అన్నీ నీకిష్టమైనవే చేశాన్రా. అవునా? అయితే వాడికే పెట్టమ్మా. వాడికి ఇష్టమైనవి ఏవి నాకు మా నాన్నకి ఇష్టం ఉండవు. నాన్న రా, నాన్న అన్ని వాడికి ఇష్టమైనవే అంట. మన కోసం ఏమీ చేయలేదు, రా బతికిపోయాం. నాకు చాలు. అమ్మో, మీనా పొరపాటును దిగొస్తుందేమో, రాకుండా ఆపాలి. మీనా! రే, ఆగండి.